తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం నీరు కారిపోతోంది. మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితమవుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఫిల్టర్ కాకుండానే నీరు సరఫరా అవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో భగీరథ నీరు పూర్తిగా కలుషితమై వస్తోందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛమైన నీరుగా రాకుండా కలుషితమై పచ్చని రంగులో వస్తుందని తెలిపారు. మురికిగా మారుతూ తాగడానికి ఏమాత్రం పనికి రాకుండా పోతోందన్నారు. నీరు బిందెల్లో నింపితే కాసేపటికే అడుగు భాగంలో మొత్తం బురద పేరుకుంటుందని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. దీంతో తాగడానికి కాదు కదా, కనీస అవసరాలకు వాడుకోవటానికి కూడా వీలు లేదని మండిపడుతున్నారు. గత్యంతరం లేక ఆ నీటిని వాడుకొని రోగాల బారిన పడుతున్నామని గ్రామ ప్రజలు వాపోతున్నారు. 2 రోజుల నుంచి పచ్చని రంగులో కలుషితమైన నీరు వస్తుందని, నల్లాల్లో నుంచి బకెట్లు బిందెలలో పడిన నీటిని చూడగానే భయంకరంగా ఉందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు కలుషితం కాకుండా స్వచ్ఛమైన నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు. భగీరథ నీళ్ళు వస్తున్నాయి, ఇస్తుండ్రు. ఒక గంట గన్ని బాగా ఘోరం ఉన్నాయి. అవి తానంకు బట్టలకు ఏ దానికన్నా కానీ అవసరం పడతలేవు అసలు. మొత్తం పురుగులు చెత్త చెదరం వస్తున్నాయి. అవి తాగతందుకు కానీ మిషన్ భగీరథ నీళ్ళని తాగతందుకని ఇస్తున్నారు కానీ వేస్ట్. మాకేందుకంటే మేమేం కోరుతున్నామంటే మాకు తాగేట్లు నీళ్ళు ఇచ్చిన గంట సేపన్నా మంచి ఇయ్యుండ్రి నీళ్ళు, కానీ బాగా ఘోరం ఉన్నాయి. ఆ తాగేట్లు నీళ్ళు అని ఇస్తున్నారు కానీ మాకు బట్టలకు తానాలకు ముఖం కడుక్కుంటుంది దేనికి అసలు వానికి రాకొచ్చినాయి. అవి ఇచ్చిన గంట అవి ఘోరంగా వస్తున్నాయి, వేస్ట్ పోతున్నాయి. మళ్ళీ వీటికి ఎక్కడ నల్లలు లేవు, బంద్ చేద్దామన్నా ఆ బంద్ చేద్దామన్నా కానీ ఆ నల్లలు సుకుంటలేవు, చేస్తలేవు. 15 రోజులు అవుతుంది నల్లలు రాక. నల్లలు వస్తలేవంటే ఇట్లా ఖరాబ్ అయినాయి అని చెప్పారు. అవి మంచిగా చేసారట. మంచిగా చేసిన సుఖ మళ్ళీ అదే విధంగా వస్తున్నాయి నీళ్ళు. నిన్న నుంచి వస్తున్నాయి కానీ ఇంకా ఘోరంగా వస్తున్నాయి నీళ్ళు. గంగా ఈతలు అయితే పోయితే వాళ్ళు పట్టుకొని తాగుతారు నీళ్ళు, మిషన్ భగీరథ నీళ్ళు. కానీ అక్కడ ఉన్నట్టు మాత్రం ఇటు లేదు. మాకు ఫిల్టర్ చేసి మాకు ఆ నీళ్ళు తాగదందుకు పంపించండి మేము అధికారులను కోరుతున్నాము. మిషన్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి. మిషన్ భగీరథ వాటర్ పూర్తిగా కలుషితమై వస్తోందని నిర్మల్ జిల్లా లోకేశ్వరం వాసులు వాపుతున్నారు. దీని మీద అధికారుల స్పందన ఎలా ఉంది? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మిషన్ భగీరథ ఇంటింటికి రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తాగునీరంతా కలుషితంగా మారింది. దీంతో నిర్మల్ జిల్లా లోకేశ్వరం లోని మండల కేంద్రంలోని పలు గ్రామాలు పట్టణాల్లో సైతం కలుషితమైన మిషన్ భగీరథ నీరు సరఫరా కావడంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధుల ద్వారా ఇబ్బందులు పడుతున్న స్థానికులు కలుషితమైన తాగునీరు సరఫరా చేయడంతో వంట చేసేందుకు, దాహం తీర్చుకునేందుకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషితమైన నీరు సరఫరా అవుతుందని పాలకులు, అధికారులు విన్నవించుకున్నా పట్టించుకునే నాదులే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. దీంతో తాగడానికే కాదు కదా, కనీస అవసరాలకు వాడుకునే వీలు లేకుండా పోతుంది. గత్యంతరం లేక ఆ నీటిని వాడుకొని రోగాల బారిన పడుతున్నామని గ్రామ ప్రజలు వాపోతున్నారు. 2 రోజుల నుంచి పచ్చని రంగులో కలుషితమైన నీరు వస్తుందని, నల్లాల నుంచి బాకెట్లు బిందెల్లో పడిన నీటిని చూడగానే భయంకరంగా ఉందని సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ఫిల్టర్ కాకుండానే ఇలా నీటిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు కలుషితం కాకుండా స్వచ్ఛమైన నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు. సహనా, మిషన్ భగీరథ అనేది స్వచ్ఛమైన వాటర్ కోసం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీని మీద అధికారులు ఎలాంటి స్పందన తీసుకుంటున్నారు? ఇప్పటికీ నిర్మల్ జిల్లాలో కాదు, ఆదిలాబాద్ కావచ్చు, ఇటు కొమరంభీం జిల్లాలో కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు ఎప్పుడైతే భారీ వర్షాలు పడుతుండటంతో గోదావరి కూడా గోదావరిలో చెత్త చెదారం తో పాటు కలుషితంగా మారుతుంది. ఎప్పుడు కూడా గత సంవత్సరం కూడా ఇలాగే జరిగినా కూడా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు
వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ.